హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. చూస్తున్న ప్రతి వ్యక్తిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టగల శక్తి ఉంటే ఒక లైఫ్ టైం ఆదాయం వచ్చే బిజినెస్ గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ వ్యాపారానికి ఎటువంటి రెంట్లు పే చేయాల్సిన అవసరం లేదు, అలాగే షాప్ డెకరేషన్ చేసుకోవాల్సిన పని లేదు. 50,000 పెట్టుబడితోటి మీరు ఎక్కడైనా ఏ ఏరియాలోనైనా కొబ్బరి బోండాల వ్యాపారాన్ని మీరు స్టార్ట్ చేస్తే ప్రతి నెల 50,000కు పైగా ఆదాయం ఉంటుంది. అది మొత్తం ఎలా చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలని వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మీరు గమనిస్తే సిటీ అవుట్స్కట్స్లో, అది మండల కేంద్రం అయి ఉండొచ్చు, నియోజకవర్గం అయి ఉండొచ్చు, ఎక్కడైనా కానీ సిటీ అవుట్స్కట్స్లో ఈ కొబ్బరి బోండాల స్టాల్ ఏర్పాటు చేసుకోండి. జనరల్గా టౌన్లో ఏర్పాటు చేస్తుంటారు. టౌన్లో ఏర్పాటు చేస్తే మనం ఏమైందంటే రెంట్ పే చేయాల్సి వస్తుంటుంది. ఒక షాప్ తీసుకోవాలి, రెంట్ పే చేయాలా, ఇవన్నీ సాధక పథకాలు చాలా ఉంటాయి టౌన్లో పే చేస్తే. అలా కాకుండా మనం అవుట్కట్స్లో అంటే ఊరి చివర కానీ ఏర్పాటు చేసుకోకుంటే ఈరోజు పెద్ద టౌన్లలో ఊరి చివరిదే వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇది కొబ్బరి బోండాలు అయి ఉండొచ్చు, పండ్లు అయి ఉండొచ్చు, ఏదైనా కానీ మీరు ఒక స్టాల్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఈరోజు మార్కెట్లో ఇనుముతో తయారైన జల్లెలు వస్తుంటాయి. ఒక 2 అడుగులు ఎత్తు జల్లెడ్ అట్టాడిది కొంచెం ఎడల్పుగా చేసుకొని దాని నిండా బోండాలు పోసేసుకొని కింద కూడా పెట్టేసుకొని ఒక మనిషిని ఏర్పాటు చేసుకుంటే, ఇది 50,000 ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఒక మనిషిని ఏర్పాటు చేసుకుంటే ఈజీగా అతనికి ఒక 500 రూపాయల నుంచి 700 దాకా ప్రతిరోజు అతనికి ఇచ్చి కూడా మీకు రోజుకు తక్కువగా ఒక 2,000 రూపాయల దాకా ఆదాయం ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక 40,000 రూపాయలు 50,000 రూపాయలు సరుకు వేసుకున్నారు, ఒక 30,000కి అమ్మారంటే తక్కువగా మీకు 3,000 నుంచి 4,000 ఆదాయం ఉంటుంది. ఇక్కడ టోటల్గా మీ లక్ష్యం ఎలా ఉండాలంటే సరుకును సేల్ చేసే లక్ష్యంగా ఉండాలి, రీజనబుల్ రేట్గా ఇచ్చే లక్ష్యంగా ఉండాలి. అలాగే వాటర్ ఇప్పుడు బాటిళ్ళల్లో ఇస్తున్నారు, లీటర్ బాటిల్లో మీరు అమ్మొచ్చు కొట్టి కూడా. ఈరోజు కొబ్బరి బోండాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. మీరు ఏ ఏరియాలో పెట్టండి, హీట్ ఏరియా మనకు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ చాలా ఏరియాల్లో కొంచెం చల్లగా ఉన్నా కూడా 1 గంట 2 గంటల్లోనే హీట్ అయిపోతుంది. ఎందుకంటే వాతావరణం ఆ విధంగా ఉంది కాబట్టి ఈ వ్యాపారం ఎక్కడ మీరు ప్రారంభించినా ఎప్పుడైనా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళండి. ఏ ఏరియాలో సిటీ అవుట్స్కట్స్ ఓకే, ఎక్కడ మనం స్టాల్ ఏర్పాటు చేస్తే మనుషులు నిలబడతారు అంటే వెహికల్స్ వచ్చి కూడా నిలబడేటట్టు ఉండాలా. ఈరోజు అటు ఇటు వెళ్తున్న వెహికల్స్, కార్లు అయి ఉండొచ్చు, మోటార్ సైకిల్ అయి ఉండొచ్చు, ఆపేసి మనకి ఈ కొబ్బరి బోండాలు తాగేస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం వాళ్ళ నిలబడడానికి అనుకూలంగా ఉండే ప్రదేశంలో మీరు ఏర్పాటు చేసుకోగలిగితే ఈరోజు ఈ వ్యాపారం అనేది ఇప్పుడిప్పుడే చాలామంది అందిపుచ్చుకుంటారు. మీరు ఆంధ్రాలో గమనించండి, బైపాస్ హైవేలలో ఎక్కడ పడితే అక్కడ ఈ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ కూడా ఈ వ్యవహారం పాగుతూ ఉంటుంది. మీరు ఇది మీకు అంటే ఎక్కడ జరుగుతున్నా ఎక్కడికక్కడ పోటీ అనేది ఏముండదు, దీనికి ఎక్కడికక్కడ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఒక ప్లేస్ మీరు కూడా సెలెక్ట్ చేసుకోండి, అక్కడ నుంచి వ్యాపారం స్టార్ట్ చేయండి. ప్రతిరోజు తక్కువగా మీరు ఒక 2,000కు పైగా అంటే మీ ఖర్చులు, మీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు, ఆ ఖర్చు, ఈ ఖర్చు అన్ని పోగా కూడా 2,000కు పైగా ఆదాయం ఉంటుంది. కాకపోతే ఈజీగా ఒక మనిషిని ఏర్పాటు చేసుకోండి. మీరు చేయలేకపోతే అతనికి ఆదాయం, అతనికి కూడా మనం ఒక దారి చూపినట్టుగా ఉంటుంది, అలాగే అతనికి కొంత శాలరీ ఇచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి అతనికి మేలు జరుగుతుంది, అలాగే మీకు మేలు జరుగుతుంది. అద్భుతమైన వ్యాపారంగా మిగిలిపోతుంది. చాలా ఈజీగా సంపాదించడానికి అవకాశం ఉన్న వ్యాపారం ఇది ఒక వ్యాపారం. కాకపోతే మనము మనిషిని పెట్టుకొని కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. పూర్తిగా ఆ మనిషి మీద వదిలిపెడితే మనం కొంత నష్టపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం అక్కడే ఉంటూ అతని చేత పని చేయిస్తూ అక్కడ వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని అతనికి ఇస్తూ మనం కొంత తీసుకుంటూ వ్యాపారం నడిపించుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఈ కొబ్బరి బోండాలు హోల్సేల్గా ఇచ్చేవాళ్ళు మీరు ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నా హోల్సేల్గా విక్రయించే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మీరు మాట్లాడుకోవచ్చు. లేదు అది కూడా నేను కొంచెం బల్క్గా కొంటాను, నాకు డైరెక్ట్గా కావాలనుకుంటే మీకు గూగుల్లో చెక్ చేసుకోండి. హోల్సేల్గా కొబ్బరి బోండాలు తోటలోనే మనకు పంపిస్తూ ఉంటారు, వాళ్ళ ద్వారా కూడా మనం తెచ్చుకోవచ్చు. ఈరోజు చాలా ఈజీ, ఎందుకంటే మనకు యూట్యూబ్లో కూడా ఎన్నో వీడియోలు పెట్టుంటారు, ఈ కొబ్బరి బోండాలు మేము పంపిస్తున్నాం, మాకు ఒకసారి కాల్ చేయండి అని. వాళ్ళతో మాట్లాడినా కూడా మీరు అమ్మేదాన్ని బట్టి కొంచెం బల్క్గా అమ్ముతుంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా తెచ్చుకోవచ్చు. లేదు 2-3 స్టాల్ మీరు ఏర్పాటు చేసుకునే కెపాసిటీ ఉంటే ఒక లోడ్ తెచ్చుకొని కూడా 3 చోట్ల 4 చోట్ల ఈ స్టాల్స్ సరుకు దించుకొని కూడా విక్రయించుకోవచ్చు. కాకపోతే మీరు చేయగలిగే కెపాసిటీని బట్టి ఈ వ్యాపారం మీరు ఎంతైనా పెంచుకోవచ్చు, దినదినాభివృద్ధి చెందుతుంది. అద్భుతమైన వ్యాపారం ఎవరైనా చేయొచ్చు, చదువుకి ఇది అవసరం లేదు ఫ్రెండ్స్. ఆ ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టుకోగలిగే శక్తి ఉంటే సరిపోతుంది. మీ విధానంలో కూడా మీరు ముందుకెళ్ళండి. నేను ఒక విధానాన్ని చెప్పాను, దీంతో సంబంధం లేకుండా మీకు ఏదైనా విధానం తెలిసింటే ఆ విధానంలో కూడా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఏ విధానంలో వెళ్ళినా మనం గెలవడం అనేది ముఖ్యం, మనకు ఆదాయం అనేది ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసి మంచి వ్యాపారంలో సెటిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.